ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్. జై శ్రీరామ్. ఫైనల్ వచ్చేసి మనం ధూల్పేటలో ఉన్నాం. వన్ ఆఫ్ ఫేమస్ షెడ్ సంగీత ఆర్ట్స్లో ఉన్నాం. సో ఇక్కడ మనకి మినిమం 8 feet నుంచి మనకి హైట్ అనేది స్టార్ట్ అవుతుంది అంట. సో లోపలికి వెళ్దాం. ఆకాశ్ అన్నది ఇక్కడ ఏమేమి స్కెచెస్ ఉన్నాయో కూడా వెళ్ళి చూద్దాం మనము. అన్న రామ్ రామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. అన్న మన దగ్గర ఈసారి ఎన్ని యూనిక్ స్కెచ్లు ఉన్నాయన్న? ఈసారి మనకి ఎంత హైట్ ఉంది? अपने पास 8 फीट से चालू होकर टोटली 18 फीट तक मूर्तियां हैं. उसमें पूरे पैटर्न्स यूनिक. आप अभी जितना जल्दी हो सके आप अगर आएंगे तो आपको पता चलेगा. अगर आप वो होना है, आपके पास में भी कुछ स्केच है तो आप लाके मेरे संग डिस्कशन करके अपन प्लान करके अपन बना सकते. उसका भी टेंशन नहीं है क्योंकि अभी बहुत टाइम है. अभी बन जाता, बाद में नहीं बन सकता. मेरे को होना है तो मेरा नंबर आप ले सकते 6309354221 मेरा पर्सनल नंबर है. आप मेरे को व्हाट्सएप कर सकते हैं. अपन जो भी बात कर सकते. సో అన్న ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, వాళ్ళకి లొకేషన్ తెలియదు. లొకేషన్ పెట్టమంటే కూడా మీరు లొకేషన్ పెడతారా? लोकेशन भी डालता हूँ. कुछ मेरे पैटर्न्स जो है मेरे पास अवेलेबल वो भी डालूंगा. जो अभी बनने वाले स्केचेस है जो अपने खुद के है जो किधर भी नहीं मिलेगा, सिर्फ अपने पास ही बनेगा, वो भी आपको शेयर करूंगा. ఇంకొకటి అన్న, ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, ఇప్పుడు మనకి నచ్చిన పంచు ఉంటుంది, నచ్చిన స్కిన్ కలర్ ఉంటుంది, అవి కూడా చేయగలుగుతారా? हाँ, आपको कौन सा स्किन कलर होना, कौन सा पैटर्न में क्या होना आपको, और इसमें कुछ यूनिक आइटम्स होना जैसा शेर रहता, बब्बर रहता, या मोर रहता, घोड़ा रहता, हाथी रहता, आपको क्या होना वो भी मिलता. इसमें बैकड्रॉप में भी आपको कहीं की अलग वेराइटी मिल जाता. आप पहले से आके अगर आप देख लेंगे అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయని మనకి బ్యాక్ డ్రాప్ లో ఇక్కడ ప్రస్తుతానికి? बैकड्रॉप में अभी अपने पास में इस साल में है 6-7 वेराइटी मिल जाएंगे आपको. ये Backdrop. साइज में, ఓకే. फिर बड़े साइज में अलग मिल जाएगा. आपको आपका पैटर्न कैसा होना वो उस हिसाब से अपन सेट कर सकते हैं मूर्ति. సో గైస్ చూస్తారు కదా, మనకి బొజ్జగన్పై సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ హైట్ వచ్చేసి మనకి 8 feet విత్ బ్యాక్డ్రాప్తో వచ్చేసి మనకి 13 to 15 feet కూడా అవుతుంది. అండ్ ఇక్కడ వెల్త్ వచ్చేసి మనకి 4 feet. మనకి ఇక్కడ మొత్తం హ్యాండ్స్లో వచ్చేసి మన బొజ్జగన్పైకి ఏమేమి అయితే వస్తాయో ఆల్మోస్ట్ అన్ని ఇస్తారంట. సో స్కెచ్ కూడా చూపిస్తాడు అన్న. అన్న స్కెచ్ చూపించండి అన్న. अभी इस वाले मूर्ति का मैं आपको स्केच बताऊंगा. ये वाला है ये. ఓకే గైస్, ఇది మనకి మన బొజ్జగన్పై సేమ్ స్కెచ్ ఎలా ఉందా అంటే మన బొజ్జగన్పై మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి గైస్. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పిండు, ఒకసారి అన్న కాల్ చేయండి. అండ్ మనకి జ్యువెలరీ వర్క్ అంటే జ్యువెలరీ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత జబర్దస్త్ ఉంది. ज्वेलरी वर्क भी पूरा कुंदन वर्क है. कुंदन वर्क. आप बस मूर्ति देखने के बाद बोलना कि मूर्ति है. సో गैस చూసారు కదా, కుందన్ వర్క్ కూడా ఉంది. సో అన్న కుందన్ వర్క్ वो भी सेपरेट है ना, तो इसमें ही वो तो सेपरेट ही रहेंगे ना. Separate. उसके लिए वर्कर अलग Okay. लगेगा. उसका तो मटेरियल लगता है उसके हिसाब से अपने पास पैसा. సో గైస్ చూసారు కదా, సో మన కుందన్ వర్క్ కూడా సపరేట్ ఉంటుంది అంట. సో అన్న దగ్గరకు వచ్చి కూడా మనం బార్గింగ్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఎపిసోడ్లో కలుద్దాం, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.